హలో. చెప్పు. ఏం చెప్పను? నేను చెప్పింది ఎటు నువ్వు వినవు కదా. ఏంటి అలా మాట్లాడుతున్నావు? మరి ఎలా మాట్లాడమంటావు? నీకేమైంది మహి? నీకెంత బలుపు కాకపోతే నిన్నటి నుంచి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయవు, కనీసం ఒక మెసేజ్ కన్నా రిప్లై చేయవా? అది కాదు మహి. ఏది కాదు? నేను చెప్పేది కాస్త వింటావా? ఏం చెప్తావు? ఎప్పుడు చెప్పినట్లే మా అన్నయ్య పక్కన ఉన్నాడు, లేకపోతే ఫోన్ నా దగ్గర లేదు, ఇవేగా 3 సంవత్సరాల నుంచి ఇవే చెప్తున్నావు. అవును, ఏం చేయమంటావు? అన్నయ్య ఉన్నాడు, నీకు తెలుసు కదా. అన్నయ్య పక్కన ఉన్నప్పుడు నేను ఎలా మాట్లాడతాను చెప్పు? ఇదంతా కాదు హారిక, నేను నిన్ను కలవాలి, వెరీ అర్జెంట్. సరే, ఎప్పుడు కలుద్దాం చెప్పు? నువ్వు వచ్చి తీసుకెళ్తావా నన్ను? అదేం లేదు, నువ్వేరా మీటింగ్ స్పాట్కి. సరే, ఎప్పుడు కలుద్దాం? రేపు ఈవినింగ్ 5 o'clockకి. ఓకే, బాయ్. ఓకే, బాయ్. హాయ్ రా. హాయ్ రా. ఏంట్రా డల్గా ఉన్నావు? ఏం లేదు. ఏం లేకుండానే అలా డల్గా ఉంటావేంటి? అన్నీ నీతో చెప్పాలా? ఓ, నీకు అలా అనిపిస్తుందా? సరే, నువ్వు చెప్పకు, నేనే చెప్తాను. అరే మహి, అర్థం చేసుకోరా. నువ్వు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి చెప్తున్నా. నాకు మాత్రం నువ్వు కాకెవరున్నారా? నిన్ను ఇలా చూడలేకపోతున్నారా? రే, ఒక విషయం చెప్పమంటావా? అమ్మాయిలు చాలా మంచి వాళ్ళు. ఎందుకో తెలుసా? ఫస్ట్ అమ్మాయిల చుట్టూ మనమే తిరుగుతాం. వాళ్ళకి ఈ గిఫ్ట్ ఆ గిఫ్ట్ అని మనమే కొనిస్తాం. ఎందుకు? వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి. రే, అమ్మాయిలు మిస్డ్ కాల్ ఇచ్చారనుకో, రిటర్న్ కాల్ మనమే చేస్తాం. అవసరమైతే రీఛార్జ్ కూడా చేయిస్తాం. మనమేమనుకుంటాం, అన్నీ మనమే చేస్తున్నాం కదా, అమ్మాయి నాదే అని స్వార్థం. కానీ అమ్మాయిలు అలా ఆలోచించట్లేదురా. వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి ఎవరో ఒకరు కావాలి. వాళ్ళు మనల్ని అలా వాడుకుంటారు తప్పితే ప్రేమ లేదు, తొక్క లేదు. అలా అని అందరూ అలాగే ఉంటారని కాదు. సిన్సియర్గా లవ్ చేసే వాళ్ళని మనం పట్టించుకోం. అరే చిన్నా, నీకు ఈ లవ్ తొక్క అవసరమా? మెంటల్ టెన్షన్ తప్ప ఏమీ ఉండదురా. రేపు సీరియస్గా ఫోన్ చేసి అడుగు హారికని, లవ్ చేస్తున్నావా లేదా అని. ఓకేనా? అమ్మాయిలు మంచివాళ్ళేరా, వాళ్ళ గుణమే గుడ్. వాళ్ళు ఏం ఆలోచిస్తారో ఎవ్వరికి తెలియదురా. అందుకే చెప్తున్నా. సరే, నాకు నిద్ర వస్తుంది. నువ్వు ఇంకా హారిక గురించి ఆలోచించడం మానేసి పడుకో. ఓకేనా? హాయ్. ఏంటి ఏం మాట్లాడావు? ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలన్నా? ఏ చెప్పేదా కాగలేవా? ఎందుకంత కోపం నీకు? ఇప్పుడు ఏమైందని? నాకు ఒక విషయం చెప్పు, నేనంటే నీకు ఇష్టమా కదా? నువ్వంటే ఇష్టం లేకుండానే నువ్వు రమ్మనగానే వచ్చానా? అదంతా కాదు, ఇప్పుడు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వంటే నాకు ఇష్టమే మహి. మరి నన్ను ఎందుకు దూరంగా ఉంచుతున్నావు? నువ్వు కాల్ చేసినప్పుడు అన్నయ్య పక్కనే ఉన్నాడు, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అప్పుడు లిఫ్ట్ చేయకపోతే తర్వాత నాకు కాల్ చేయొచ్చుగా, కనీసం ఒక మెసేజ్ కన్నా రిప్లై ఇచ్చావా? అది లేదు. అది కాదు మహి. ఏది కాదు? నువ్వు నన్ను జస్ట్ వాడుకుంటున్నావు అంతే. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? పిచ్చెక్కినట్టుంది, నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అవునే, 3 సంవత్సరాల నుంచి నీ చుట్టూ తిరుగుతున్నా కదా, నువ్వంటే నాకు పిచ్చే. నా దగ్గర డబ్బులు లేకపోయినా నువ్వు అడగగానే ఇచ్చాను చూడు, అది నా తప్పే. అయ్యో, అది కాదు మహి. ఎందుకంత సీరియస్ అవుతున్నావు? అవును, నేను సీరియస్ అవుతున్నా. దీనికి కారణం ఎవరు? నువ్వు కాదా? మహి, నేను చెప్పేది కొంచెం విను ప్లీజ్. ఇంకా వినటానికి ఏమీ లేదు. ఇంకా నేను ఎప్పుడు నిన్ను కలవను, కాల్ కూడా చేయను. ఓకే, బాయ్.
ఏమైందిరా? నువ్వు చెప్పినట్టే వింటానురా. హరికొద్దు. ఇప్పుడు ఏమైంది చెప్పు. సరే పద. మీరు ఇంకా మారర్రా ఈ లైఫ్లో.